నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన అక్క చెల్లెమ్మలు. మాదాపూర్లో డ్రగ్స్ కలకలం. సినీ నిర్మాత వెంకట్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విలేకరుల సమావేశం. 3 టౌన్ సిఐ 20 మంది పోలీసులతో వచ్చి దీక్ష భగ్నం చేసి కాలు విరగొట్టారని వెల్లడి. కనువిందు చేసిన సూపర్ బ్లూ మూన్. బీహార్లోని పాట్నా జంక్షన్లో రైల్వే స్టేషన్ వద్ద తీసిన బ్లూ మూన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి మహిపాల్ చెరువు గ్రాండ్ పార్క్ కన్వెన్షన్ హాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా అక్క చెల్లెమ్మలు తరలివచ్చి ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు. స్వీట్స్ తినిపించి హారతలిచ్చి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టింటిసారిగా మహిళలకు చీరలను అందజేశారు. మొదటిగా మీ ఇంట్లో ఉంటే నన్ను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు స్వీట్ ఇస్తే ప్రజలు ఆదరించడానికి నిర్ణయం చేశారు. మొదటి 2 గౌరవ ముఖ్యమంత్రి గారు నా పనితీరు కానీ నా వ్యక్తిత్వాన్ని బట్టి ఈ జిల్లాకి పార్టీ అధ్యక్షులుగా చేశారు. 2 దాన్ని మళ్ళీ 2వ సంవత్సరం కంటిన్యూ చేశారు. 2వ సారి కంటిన్యూ చేశారు. మూడవది మాదాపూర్లో డ్రగ్స్ కలకలం రేగింది. విఠలరావు నగర్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలో యువతీ యువకులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎన్సీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో కొకైన్తో పాటు ఇతర డ్రగ్స్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో సినీ నిర్మాత వెంకట్తో సహా పలువురిని నార్కో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీ రంగానికి చెందిన యువకులు చాలా మంది ఉన్నారు. భారీగా ఎల్ఎస్డీ పట్టుబడినట్లు సమాచారం. అయితే ఎవరు నిర్వహించారనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమర నిరాహార దీక్ష చేస్తుండగా వైద్యులు పరీక్షలు జరిపి నా ఆరోగ్యం బాగానే ఉందన్నారు. కానీ 3 టౌన్ సిఐ 20 మంది పోలీసులతో వచ్చి దీక్ష భగ్నం చేసి కాలు విరగొట్టారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ఖండించాలని, జగన్ కాల్ చేసి దీక్షను భగ్నం చేయించారని అనుమానాలున్నాయన్నారు. తనపై దాడికి పాల్పడ్డ సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అదానియే కాల్ చేయలేదు అంటే మరొక 24 గంటల సమయం ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. సిఐ రామారావుని, అందులో ఎంతమంది కల్ప్రిట్స్, ఆ కానిస్టేబుల్ని ఏమనకండి, వాళ్ళు నన్ను కొట్టారు, కానీ సిఐఎస్ఐని సస్పెండ్ చేయండి. మీరు రుజువు చేసుకోండి. నేనే కానీ ఆ అధికార ప్రతినిధుల ద్వారా అనౌన్స్మెంట్ చేయించకపోతే భారతదేశంలో మరల నేను బ్రతుకున్నంత వరకు అడుగు పెట్టను. అర్థమైందిరా? ఒరేయ్ ఎమ్మెల్యేలు దద్దమల్లారా, ఒరేయ్ ఎంపీలు దద్దమల్లారా, మీరు ఆదినారాయణ గారు, అయోధ్యరామ్ గారు, కేఎస్ఎన్ రావు గారు, మంత్రి రాజశేఖర్ గారు, మీ వైసీపీ దీక్ష చేస్తుండగా డాక్టర్ జగన్నాథరావు గారు వచ్చి చెక్ చేసి అంతా బాగే ఉంది, కొంచెం షుగర్ లో అయింది, మీరు టీ తీసుకుంటే మంచిది అన్నారు. తీసుకుంటానన్నాను.
నరేంద్ర మోదీ గారు జగన్కి కాల్ చేసి ఒరే ఆ దీక్ష విరమించమను అని చెప్పారా? నేను అది అడిగాను. ఇవాళ ఉదయం 10:30 గంటలకి మోదీ గారి ఫ్రెండ్ యూనియన్ మినిస్టర్ గుజరాతీ లీడర్ రూపాలా గారితో మాట్లాడా 2 సార్లు. అలాంటి మోదీ గారు చేయరు. అయితే అమిత్ షా నా శిష్యులు, ఆయన చేయలేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది, అదానీయే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి కాల్ చేశారా? ఎందుకు? 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ 4,000 కోట్లకి అమ్ముతుంటే 3 సంవత్సరాల నుంచి డైరెక్ట్గా పోరాటం చేస్తుంది నేను ఒక్కడనే అని అందరూ నమ్మారు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది. అది డిస్క్వాలిఫై చేయడానికి ట్రై చేసినా మరలా నేను దాన్ని ఫైట్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇక్కడ మరలా స్టీల్ ప్లాంట్ వైసీపీకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట నిన్న. అందుకనే నా దీక్షని విరమింపజేశారట. అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టే కదా. నా ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ముందు టెంట్ వేసి చేసుకుంటే పోలీసులు రావడానికి పర్మిషన్ లేదు, చట్ట విరుద్ధం. నన్ను ఎత్తుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. 2, నా ఆరోగ్యం బాగుందని డాక్టరే చెప్పారు. 3, కేజీహెచ్ హాస్పిటల్లో తప్పించుకొని 20 మంది పోలీసులతో బయటకు వచ్చాను, మీ మీడియా మిత్రులు చూశారు. అప్పుడు జ్యోతి మీద దాడి చేస్తుంటే వాడు ఇలా పట్టుకొని ఆడి పిల్టి లాగాను నేను. ఒరేయ్, ఆడపిల్ల మీద దాడి చేస్తావా బ్లడీ ఇడియట్? నీకు తెలుసా అది 307 మర్డర్ కేసు? దేశవ్యాప్తంగా బుధవారం సాయంత్రం సూపర్ మూన్ కనిపించింది. ఇక బీహార్లోని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద తీసిన బ్లూ మూన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ రోజుల కంటే ప్రస్తుతం పెద్దగా ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించాడు. ఈ సూపర్ మూన్ చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనబరిచారు. చంద్రుని కక్ష అనూహ్యంగా భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ ఏర్పడుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగపురంలో నాభిశిల, ముత్యాలమ్మ, అంకమ్మ, సీతారాముల విగ్రహాల మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో గ్రామాలలో తగ్గట్టుగా నాభిశిల బొడ్రాయి వేయడం జరిగిందని, ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా నాభిశిలను మార్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ రోజు రాఖీ పౌర్ణమి కావడం మరో విశేషం కాగా, ఈ సందర్భంగా శ్రీరంగపురంలో వేస్తున్నటువంటి నాభిశిలకు గ్రామస్తులందరూ పాల్గొని నాభి కార్యక్రమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకొని పిల్లా పాపలతో, పాడి పశువులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నానని తెలియజేశారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను దివ్యాంగుల సమక్షంలో జరుపుకొని నాగాబత్తుల సుబ్బారావు దంపతులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అంబాజీపేటకు చెందిన నాగాబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ నాగాబత్తుల వెంకట సుబ్బారావు, మాచవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి శాంతకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగను దివ్యాంగుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతికుమారి దివ్యాంగ సోదరులకు రాఖీలు కట్టగా మహిళలు సుబ్బారావుకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. సుబ్బారావు దంపతులు మహిళలకు చీరలు పెట్టి గౌరవించారు. అనంతరం అతిథులుగా వచ్చిన దివ్యాంగులు సుబ్బారావు దంపతులను శాలువాతో సత్కరించారు. Light O2. One to play in 3 days. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అతినారపు రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. దానికి మనమంతా కలిసి ముందుకు వెళ్లామన్నారు. నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి న్యాయం అందరికీ అందేలా చూశాను. ప్రజా యోగక్షేమాల కోసం ఎల్లవేళలా కృషి చేసి అందుబాటులో ఉంటానని, మార్పు కోసం 100% కష్టపడతానని అన్నారు. మార్పు అంటే ఒక ఎమ్మెల్యేగా ఎదగడం కన్నా 10 మందికి ఉపయోగపడే పనులు చేయడమే మార్పు అని నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అతినారపు రఘు పత్రికా విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సంగీత్, బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ డి అరవించారి, ప్రవీణ్, లోకేష్, భరత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రమ్మని కబురు పెట్టగానే ఈరోజు ప్రెస్ మీట్కు వచ్చిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్టులకు, పెద్దలకు, పార్టీ సైనికులకు, శ్రేయోభిలాషులకు, నా టీం సభ్యులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. నాగర్ కర్నూలును తెలంగాణ జిల్లాలో అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. దానికి మనమంతా కలిసి ముందుకు వెళ్ళాలి. మా నాన్నగారైన స్వర్గీయ శ్రీ అతినారపు రాములు గారు నాగర్ కర్నూలు మార్కెట్ కమిటీ చైర్మన్గా మరియు మహబూబ్ నగర్ జిల్లా డిసిసి వైస్ మీడియా మిత్రులందరికీ బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున అందరికీ పిలువగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అయితే మన నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీనే నమ్ముకొని శ్రీ స్వర్గీయ అతినారపు రాములు గారు వారు చేసిన సేవలను
ఆదర్శంగా తీసుకొని అదే పార్టీని నమ్ముకొని శ్రీ అతినారపు రఘు గారు అదే పార్టీలో పనిచేసుకుంటూ ఈనాడు ఉండడం జరిగింది. మరి ఆయన ఇప్పుడు తీసుకుంటే స్వర్గీయ శ్రీ అతినారపు రాములు గారు నాగర్ కర్నూల్ మార్కెట్ మాజీ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా మామనాడ్ డిస్ట్రిక్ట్ డిసిసి వైస్ ప్రెసిడెంట్గా కూడా పదవి చేపట్టి పలు కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా తెలకపల్లి హెడ్ క్వార్టర్ సర్పంచ్గా 3 పర్యాయాలు గెలిచి 16 సంవత్సరాలు అతను ఎనలేని సేవా కార్యక్రమాలు చేశారు. 8 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు కూడా పొందారు. అతను ఎప్పుడు అంటుండేవారంట మరి రగ్గన్న గారితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 200 రోజులకు చేరుకున్న సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం గ్రామంలో ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకున్నందుకు లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మాట్లాడడానికి మైక్ లేకుండా చేసిన ప్రజాగలమై తన గలాన్ని లోకేష్ వినిపించారని, నిలబడడానికి స్టూల్ లేకుండా చేసిన రాష్ట్ర ప్రజల యువగలం యాత్రను తన భుజాలపై మోస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో 200 రోజులు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో వారికి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా న్యాయం చేయగలమనే దాని మీద 100 కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ అనేక బహిరంగ సభల్లో పాలు పంచుకుంటూ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు ఆకలింపు చేసుకుంటూ ఆయన రాటు తేలిన నాయకుల్లా ఈనాడు లోకేష్ బాబు గారు ముందుకెళ్తా ఉన్నారు. అనేక మంది అవమానకరంగా ఆయన్ని అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. ఈనాడు వాటన్నింటినీ కూడా తిప్పికొడుతూ తాను రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి ఒక సమర్థవంతమైన నాయకుడిగా, ఈ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగల యువ నాయకుడిగా లోకేష్ బాబు గారు జైత్రయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. అది ఇంకా దిగ్విజయంగా పూర్తి కావాలని 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లే కాదు ఇంకా వేలాది కిలోమీటర్ల ఆయన యాత్ర దిగ్విజయంగా ముందుకెళ్లాలని, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషి అందరూ ఆయనకి సంఘీభావంగా మద్దతుగా అండగా ఆయనకి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఈ యువగలం పాదయాత్రను ముందుకు నడిపించవలసిందిగా ఆత్రేయపురం మండల పార్టీ అధ్యక్షులు గబ్బర్ సింగ్ గారు, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గ పార్టీ శ్రేణుల్ని కోరుకుంటూ జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానానికి శాసనసభ్యులు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సరే చేయించండి. అయితే నేను మధ్యాహ్నం 4 గంటలకు వస్తాను. మట్టి గాజులు కొనిచ్చామని పెద్దమ్మకి ఇచ్చాము, మా అక్కకి ఇచ్చాము.
ఇప్పుడు చెప్పండి మీ కోరిక ఏంటి వాళ్ళ కోరిక ఏంటి చెప్పండి. ఎంత దూరం ఉంటుంది ఇది? సెప్టెంబర్ నెలాఖరికి నా చేతుల మీదకి వంతుని రిబ్బన్ కట్ చేసి నేను నడిపిస్తాను. సరేనా? వెంకటేశ్వర హైదరాబాద్ ఓల్డ్ సిటీ పాత బస్తీలో ఏఎస్జే న్యూస్ 6వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 95 న్యూస్ తరపున రిపోర్టర్ మీర్జాకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు లభించింది. ఎమ్మెల్యే మౌనం ఖాన్ సాహెబ్ చేతుల మీదుగా రిపోర్టర్ మీర్జా ఈ అవార్డును అందుకున్నారు. బీసీలకు చెందిన ప్రత్యేక పార్టీ ఏర్పాటుతోనే జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం వస్తుందని పలువురు బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రక్షణ సమితి సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని నిర్వహించారు. సేవా సంస్థ వ్యవస్థాపకులు మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నర్సింగ్రావు, గణపతి, రాములు, శివకృష్ణ తదితరులు హాజరై మాట్లాడారు. అగ్రవర్గాల చేతుల్లో ఉన్న పార్టీలు బీసీలకు న్యాయం చేస్తాయని భావించడం సరికాదన్నారు. ఎంత ఎదిగినా బీసీ నాయకులు ప్రస్తుతం ఉన్న పార్టీలలోనే టికెట్లు ఆశిస్తూ ఆశాభంగానికి గురవుతున్నారని అన్నారు. 75 ఏళ్లుగా పాలితులుగా కొనసాగుతున్న బీసీలు ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తేనే సమాజంలో అత్యధికంగా ఉన్న ప్రజానికానికి పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రతినిధులు శ్రీ లక్ష్మణ్, శివకృష్ణ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బీసీలో ఇప్పుడు కాదు, దాదాపు 60-70 సంవత్సరాల నుంచి కూడా అత్యధిక జనాభా ఉంది కూడా రాజకీయ నాయకత్వానికి చాలా దూరంలో ఉంటారు. ఈనాటి వరకు కూడా మా కులానికి ఎన్ని సీట్లు ఇవ్వండి, మాకు ఎన్ని ఇవ్వండి అని అడుక్కోవడమే నాకు బాగా నచ్చింది. చాలా ఉద్యమాలు మనం చూసాము. అసలు ఉద్యమాలు ఎలా వస్తాయి? తన హక్కులకు భంగం కలిగినప్పుడు, తన సౌకర్యాలకు దూరమైనప్పుడు, చాలా అన్యాయం జరిగినప్పుడు ప్రజలతో తిరుగుబాటు అదే ఉద్యమం. చాలా ఉద్యమాలు చూసాము. తెలంగాణ ఉద్యమం కూడా ఎందుకు జరిగింది? మాకు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మా నీళ్ళు దోచుకుంటారు, మా ఉద్యోగాలు దోచుకుంటారు. ఇలా అంటే ప్రశ్నించేదే ఉద్యమంగా మారింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బీసీలో కూడా ఈ ప్రశ్నలు మొదలవుతున్నాయి. ఎన్నాళ్ళు మనం యాచిస్తాం? ఎప్పటి వరకు ఈ అడుక్కోవడం? దాదాపుగా 55% పైగా ఉన్నటువంటి మనము ఒక 2%, 1% ఉన్న వాళ్ళను మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, అన్ని సీట్లు ఇవ్వండి, ఈ ఆశించడమే నాకు. అందుకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన అక్కా చెల్లెమ్మలు. మాదాపూర్లో డ్రగ్స్ కలకలం. సినీ నిర్మాత వెంకట్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్న యుఎన్సీబీ అధికారులు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విలేకరుల సమావేశం. 3 టౌన్స్ 20 మంది పోలీసులతో వచ్చి దీక్ష భగ్నం చేసి కాలు విరగొట్టారని వెల్లడి. కనువిందు చేసిన సూపర్ బ్లూ మూన్. బీహార్లోని పాట్నా జంక్షన్లో రైల్వే స్టేషన్ వద్ద తీసిన బ్లూ మూన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.